ఏంటి? నీదా మదర్ తెరిసాదా? నీ పేరు లేదేంటి? మదర్ తెరిసా పేరు అది? ఇటు అంత పేరు ఏంటి? రెండో పేరు ఏంటి? ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకంటే అక్కడ ఎవరైతే పేదవాళ్ళు లేదా బాధపడే పీడితులు ఎందుకు అలాగా వాళ్ళని అలా ఉన్నారంటే వాళ్ళకి సేవ్ చేస్తారు అన్నమాట. అంటే మొత్తం ఈ ఇండియాస్ కంట్రీసే కాదు, ఫుల్ ఎర్త్ని కాపాడుతున్నది ఆ అమ్మాయి. సో అందువల్ల దాన్ని మదర్ పెట్టి దరిసా పెట్టారు. ఎందుకంటే మదర్ పేరు దరిసా కదా, అది మదర్ లో అందరినీ చూసిన తర్వాత దాని పేరు మదర్ అని పెట్టారు. మదర్ తెరిసా అలా వచ్చింది. అంటే గాంధీ వాళ్ళు తిరిగి భారత రత్న బిరుదు ఇచ్చాడు తన పేరు అప్పుడు, అలా మదర్ తెరిసా అని ఇచ్చింది. ఇప్పుడు ఎలాగా సరోజిని దేవికి భారత రత్న, గాంధీ గారు ఏమని పెట్టారు, భారత కోకిల అని పెట్టారా? ఇలాగా తినకి మదర్ అని పెట్టారు, మదర్ తెరిసా అని. మదర్లా సేవ చేస్తారని. పీడితులను పేదలను మదర్లా చూసుకుంటారు. పీడితులు అంటే చూడండి, పేదవాళ్ళ కన్నా పూర్ ఉంటుంది. చూడండి, పేదవాళ్ళు అంటే వాళ్ళకి గట్టితో కట్టుకొని పోవడానికి ఇల్లేనే ఉంటుంది, కానీ వీరికంటే అసలు ఇల్లే ఉండదు. రోడ్డు మీద కూర్చొని అలా అమ్ముకుంటుంది, ఎండలోన వర్షంలోన ఆయన తడుస్తున్నారు కదా. అలాంటి వాళ్ళు పీడితులు. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేశారు ఆవిడ. చూడండి, ఇప్పుడు మనము తిరుపతికి వెళ్ళాం కదా, అక్కడ చూడండి ఆ మాడలు మాడలు అనుకుంటున్నారు కదా, వాళ్ళని పీడితులు. ఓహో, అయితే ఈ లెసన్ చదివిన తర్వాత నీకు ఏం అర్థమైంది? అర్థమైంది ఏంటంటే ఏమీ లేదు, బట్ ఏంటంటే మనము పేదవాళ్ళని పీడితుల్ని సేవ చేస్తే అంత గొప్పగా ఉంటాం పెద్ద అయితే అని అనిపిస్తుంది. ఓకే, నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా? నేను కూడా అలా మదర్ తెరిసా లాగా అవ్వాలనుకుంటున్నాను. అంత సర్వీస్ చేసేయగలవా? జరిగింది చెప్పు. మదర్ తెరిసా అంతగా చేసేలేవు, కానీ నీకు మనసులో ఏమనిపిస్తుంది ఆ లెసన్ చదివాక? అదే చెప్పు. అవకాశం ఉంటే చేస్తావా? మరి నీకు పీడితులు ఎక్కడ కనిపిస్తారు? అంటే నువ్వు ఎక్కడ చేయవా? తిరుపతిలో చేస్తావా? అక్కడికి ఎలా వెళ్ళిపోతావు? తిరుపతి ఎలా వెళ్ళిపోతావు నువ్వు ఒక్కదాను? అవును, మరి మీ ఇద్దరు వెళ్ళిపోతారా? మీరు సేవ చేయడానికి మీ కింద నేను సేవ చేయాలా? సర్వీస్ అక్కడికి వెళ్ళి చెయ్యాలంటే వెళ్ళాలి కదా, ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు? అయినా నువ్వు చిన్నపిల్లవు కదా, నువ్వు ఎలా చేస్తావు?